ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వకర్మ గోల్డ్ స్మిత్ అసోసియేషన్ మెంబర్, ఫినాన్షియల్ అడ్వైజర్ విశ్వేశ్వర చారి గారు. సార్తో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే మేడం. మరి చారి గారు, బడ్జెట్ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, అవునండి. చాలా మంది మాట్లాడుతున్నారు. మరి అవును. ఈసారి సామాన్యులకు ఏది ఊరట లేదు, ఈ బడ్జెట్ అవును. కామన్ గానే ఉంది, బడ్జెట్ అంత ఉత్సాహంగా ఏమీ లేదు అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఓకే కొన్ని వాటికి బాగుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అవును. మీరేమనుకుంటున్నారు? ఈ బడ్జెట్ అయితే నార్మల్గా మనకు యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ ఏదైతే మనకు 6% అంటే ఇంతకుముందు 2024లో మనకు 15% ఉన్న ట్యాక్స్ రే అంటే ఇంపోర్ట్ డ్యూటీ 6%కి లాస్ట్ ఇయర్ చేంజ్ చేశారు. అది డ్రాస్టికల్ చేంజ్ లాస్ట్ ఇయర్ అయ్యింది కాబట్టి ఈ ఇయర్ నాకు తెలిసి ఆ చేంజెస్ ఏం జరగలేదు అని చెప్పేసి నా ఒపీనియన్ నేను అనుకుంటున్నాను. 6% చేసినందుకు మనకు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంపోర్ట్స్ చాలా జరిగాయి అన్నమాట. గోల్డ్లో మనకు వచ్చేసి 1.6% ఇంపోర్ట్ అంటే రైజ్ అయింది. మనకు అది అట్లా 58 నుంచి $59 బిలియన్ వరకు వెళ్ళింది అది. మళ్ళీ సిల్వర్లో వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 44% ఇంక్రీజ్ అయిందన్నమాట సిల్వర్ ఇంపోర్ట్స్లో. నాకు తెలిసి అందుకనే ఈసారి బడ్జెట్లో అంతా మనకు గోల్డ్ అండ్ సిల్వర్ పైన అంత దృష్టి పెట్టి అంటే రేట్స్ కట్ చేయడము, జిఎస్టీ తగ్గుతుంది అని చెప్పేసి, అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో 6% కంటే తగ్గితే నాకు తెలిసి రూపీ పైన అంటే ప్రెషర్ పడడం అట్లాంటిది ఉంటుంది కాబట్టి, ఇంపోర్ట్స్ ఎక్కువ అయితే మళ్ళీ రూపీ ప్రెషర్ ఇది కూడా మేనేజ్ చేసుకోవాలి కాబట్టి దానిపైన అంతగా ఫోకస్ అంటే పెట్టలేదో ఏమో అని చెప్పేసి నా అభిప్రాయం దీంట్లో అనుకుంటున్నాను. అయితే బడ్జెట్ కి ముందు ధరలు విపరీతంగా పడిపోయాయండి. ఆల్రెడీ 2 రోజుల ముందు నుంచి 1 వీక్ నుంచే పడడం చూస్తున్నాము. అవును. బడ్జెట్ కి ముందు చాలా వేగంగా పడడం చూసాం. మరి అవును. బడ్జెట్ అయ్యాక కూడా అదే ధరలు కూడా కొనసాగుతున్నాయి. అవును. అంటే ఇది మరి ఇలాగే ఉంటుందా ఫ్లో? అంటే ఒక్కసారిగా ధరలు పడిపోవడం చూస్తున్నాం కదా. అంటే ఈ బడ్జెట్ సెషన్కి మనకు ఈ ట్రేడింగ్ సెషన్ ఇవాళ ఎంసీఎక్స్ ట్రేడింగ్ అన్నది ఇవాళ సండే అయినప్పటికీ ఇవాళ ట్రేడింగ్ అంటే బడ్జెట్ కారణంగా మనకు ఆన్లో అంటే ట్రేడ్ చేయడానికి మనకు ఆప్షన్ ఇచ్చారనమాట. అది నిన్నటి ప్యానిక్ సెల్లింగ్ అంటే మొన్న ఫ్రైడే రోజు నైట్ ఏదైతే ప్యానిక్ సెల్లింగ్ అది కంటిన్యూషన్లో ఇవాళ కూడా అదే కంటిన్యూషన్లో ఒక 10,000 to 13,000 వరకు మనకు వాల్యూ తగ్గడం జరిగింది ఇవాళ కూడా. అది ప్యానిక్ సెల్లింగే మాత్రం అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇంకా ప్యానిక్ సెల్లింగ్ అయిపోలేదు మార్కెట్లో. ఏదైతే కృత్రిమంగా పెరిగిందో ఈ మార్కెట్ అంటే డిమాండ్ అండ్ సప్లై కాకుండా ఇది ప్యానిక్ సెల్లింగ్ అంటే గ్లోబల్గా మనకు పొలిటికల్ ఇష్యూస్ వల్ల పెరిగినటువంటి గోల్డ్ రేట్ మనకు అది అలాగే తగ్గుకుంటూ వస్తుంది. అది మనకేదో మైండ్స్లో దొరకట్లేదు గోల్డ్ అట్లా అని అంటే అట్లాంటి ఆస్పెక్ట్ కాదు కాబట్టి మనకు ఈ ప్యానిక్ సెల్లింగ్ అంటే ప్యానిక్ బయింగ్ ఈ ఫోబియోలో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరూ ఈ ప్యానిక్ సెల్లింగ్లో వాళ్ళు డబ్బులు కాస్త పొడగొట్టుకోవడం జరిగింది. అయినా ఈ బడ్జెట్కి ఈ మనకు ట్రేడింగ్కి మనకు ఎక్కువగా మనకు రిలేటెడ్గా మనకు ఏం అనిపించదు అనమాట. ఎప్పుడైతే ఫిజికల్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం బై చేస్తూ ఉంటామో ఆ టైంలో మాత్రమే ఈ ఇంపోర్ట్ డ్యూటీ అన్నది తగ్గిస్తే సామాన్య మానవులకి ఒక 2,000 to 3,000 అది ఎక్కువ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉండదు కాబట్టి అంత ఇంపాక్ట్ ఏం ఉండకపోవచ్చు. అంటే ఈ ఇండస్ట్రీ ఇప్పటికైనా అంటే ఈ ఫిజికల్ గోల్డ్ కొనేటప్పుడు కూడా పెద్దగా ప్యానిక్ అంటే బూస్ట్ అన్నట్టు కస్టమర్స్కి అన్నట్టు ఏమి ఉండదు. జస్ట్ ఒక 2,000 to 3,000 డిఫరెన్స్ వేరియన్స్ ఒక పర్ తులా గోల్డ్కి రావచ్చు. ఒక 5,000 to 6,000 డిఫరెన్షియేట్ మనకు సిల్వర్లో కూడా ఉండొచ్చు అనమాట. అట్లా 1,80,000 వరకు వెళ్ళిన ధర అయితే 1,50,000 పడిపోయింది. అవును. వెండి చూసుకుంటే మరి 4,25,000 దాకా వెళ్ళి ఇప్పుడు అవును. 2 లక్షలు పడిపోయిందండి. మరి వెండి చాలా మంది గత 2 వారాల బ్యాక్ చూసుకుంటే విపరీతంగా కొనేశారు, ధర బాగా పెరుగుతుందని. మరి అందరి పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైనా కానీ మనము ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటే ఫిజికల్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొనుక్కుంటే దాన్ని అంటే మనము కొంచెం హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడే మనం దాన్ని ఎంటర్ అయ్యి దాన్ని పర్చేస్ చేయాలి. కానీ ఇప్పుడు మనం ట్రేడ్ చేయాలి అని అంటే మాత్రం అది ఫిజికల్గా తీసుకొని అమ్మేయడం, ప్యానిక్లో అమ్మేయడం ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా డబ్బులు లాస్ అయ్యాయి. కానీ ప్యానిక్ ఎప్పుడైనా కానీ ఫోబియోలో కొనొద్దండి. ఇంకోటి కొనాలన్నా కానీ ఎప్పుడైనా ఫిజికల్ రూపకంగానే కొనాలి. అది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితేనే మనకు ఎప్పుడైనా గోల్డ్ అండ్ సిల్వర్లో ఇప్పటికీ లాస్ అయిన వాళ్ళు అన్నది లేరండి. అంటే ఇది గోల్డ్ అండ్ సిల్వర్ ఇది గ్రాండ్ మాస్ మనీ అంటారనమాట. ఇది అంటే ఏళ్ళ తరబడి మన పాత అమ్మమ్మలు తాతమ్మలు కూడబెట్టుకొని మనకు ఈ తరం ఇస్తున్నటువంటి ఆస్తి అది ఏదో 10 రూపాయలకు 100 రూపాయలకు
కొని ఈరోజు వేలల్లో అంటే లక్షల్లో అమ్ముతుంటారు కాబట్టి అది గ్రాండ్ మాస్ మనీ అని చెప్పేసి కూడా అనడం ఉంటుంది. అట్లాంటిది ఇమ్మీడియట్ ఈ ఫిజికల్ గోల్డ్ తప్ప మనము ఈ ఎలక్ట్రానిక్ ఫామ్లో కొంటే మాత్రం ఖచ్చితంగా ఒక అడ్వైజర్ రూపకంగా మనకు దాని గురించి తెలిసినప్పుడు మాత్రమే మనం దాంట్లో ఎలక్ట్రానిక్ రూపకంలో మనం ట్రేడ్ చేస్తూ ఉండాలి. కాబట్టి మనము ఆ ఫోబియోలో మాత్రం ఎప్పుడు ఆ ఎలక్ట్రానిక్ గోల్డ్లో మనము ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యి ఈ ఫోబియో మాత్రం ఉండకూడదు అనమాట. అంటే ఇప్పుడు ధర తగ్గింది కదండి, చాలా మంది కొందామని చూస్తూ ఉంటారు, మరి కొనొచ్చు అంటారా ఫైనల్ గా ఈ టైంలో? ఇంకాస్త ఆగితే మనకు మొత్తం అసలు ఎక్కడి వరకు సపోర్ట్ ఉంది, మళ్ళీ ఆ సపోర్ట్ లెవెల్ వచ్చిన తర్వాత నార్మల్గా మళ్ళీ కొనడం స్టార్ట్ చేయొచ్చు. ఫిజికల్ గోల్డ్ మాత్రమే కొంటే బాగుంటుందని చెప్పేసి. అంటే ఈ టైంలో మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే గోల్డ్ పైన సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసే టైమే అంటారా ఇది ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఎప్పుడైనా కానీ ఒక గోల్డ్ సిల్వర్ హై పీక్ వెళ్ళింది అంటే దాని నుంచి ఒక 10%, 20%, 30% మాత్రమే డిక్రీజ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఆ రేంజ్కి పీక్కి మళ్ళీ టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫిజికల్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసి పెట్టుకోవడంలో ఏం తప్పేం ఉండదు. కాకపోతే ఒకేసారి కాకుండా మనము టర్మ్స్లో, అంటే మీ దగ్గర ఒక 10 లక్షలు ఉంటే దాన్ని డివైడ్ బై ఒక 4 times తీసుకుంటే కనుక అది యావరేజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు దానిపైన ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. ఖచ్చితంగా చేయాల్సిన ఒక కమోడిటీ, మెయిన్ ఒరిజినల్ మనీ అని గోల్డ్ అండ్ సిల్వర్ని మాత్రమే మనము ట్రీట్ చేస్తుంటాం. కాబట్టి ఎమర్జెన్సీగా మనం అది కొంచెం మనకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి, లిక్విడ్గా ఉంటుంది కాబట్టి. అంటే ఎప్పుడైనా కానీ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటే మన దగ్గర మన ఫ్రెండ్స్ని కూడా ఫ్రెండ్స్ అనే కానీ ఓవర్ నైట్లో మనకు డబ్బు దొరికే ఛాన్స్ మనకు చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు అది ఖచ్చితంగా ప్రిఫర్ చేయాల్సిన ఒక కమోడిటీ మాత్రం ఖచ్చితంగా అని చెప్పగలుగుతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.